గత కొన్ని రోజులుగా మామిళ్ళపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళీ గాని సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి కొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయపరమైనగా ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంగం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనంగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, అదేవిధంగా బడుగుల సంక్షేమం, రైతుల యొక్క లబ్ధి చేకూర్చటం, అదేవిధంగా ప్రతి వర్గం, సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుపెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం, కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తా ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో, ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో దాన్ని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో, విద్వేషాలు రెచ్చగొడతామో, రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే
మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లోగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది ఈ వైఖరి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇవాళ ఇప్పటికీ వాళ్ళ యొక్క వైఖరి మారలేదు అని చెప్పి వాళ్ళ చర్యల ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు, ఎంతోమంది వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు, కుల రాజకీయాలు చేశారు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాజకీయంతో, రాజకీయ పరమైన కక్ష సాధింపుతో రాష్ట్రాన్ని ఏ విధంగా అస్థిరపరిచారో మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి జడ్జిల మీద, వాళ్ళ యొక్క సంబంధించిన కుటుంబాల మీద మీరు చేసిన దాని మీద సిబిఐ కేసులు వేస్తే ఎంతోమంది మీరు ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిబిఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. మరి గతంలో ఎవరైనా ఆందోళన చేయాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళాలంటే పోలీసులు ఇంటికి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రావాలి అంటే ఆయన గేట్లకి తాళ్ళు కట్టిన పరిస్థితి. ఇవాళ ఎవరైతే మీరు జోగి రమేష్ గురించి సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారో ఆ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉండి, మీ కేబినెట్ సహచరుడిగా ఉండి ఉంటాయి. రాజకీయ పరమైన విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి, రాజకీయ పరమైన పోరాటాలు ప్రతిపక్ష పార్టీలుగా చేయటం ఆనాడు మా బాధ్యత. మరి ఆనాడు నీ కేబినెట్ సహచరుడిగా ఉన్న మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వస్తే కనీసం దాన్ని ఖండించకపోగా భుజం తట్టి ప్రోత్సహించి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మరి దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో మనం చూసాం, ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే అతను పిచ్చోడని చెప్పి ముద్రేసి వైజాగ్ నడిబొడ్డులో పోలీసుల చేత బేడీ వేయించితే మరి అతను చనిపోయిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడున్న మాచర్లో మా బోండా ఉమా లాంటి వ్యక్తులు, కిషోర్ అనే లాయరు మున్సిపల్ ఎన్నికల కోసం వెళ్తే బహిరంగంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ కారు మీద దాడి చేస్తే, మరి ప్రత్యక్షంగా పట్టపగలు దాడి చేస్తే ఆ రోజు మీరు ఏం చేశారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మరి తోట చంద్రయ్య అనే వ్యక్తి ఆ రోజు పార్టీ మారలేదనేది చెప్తే గొంతు మీద కత్తి పెట్టి నువ్వు పార్టీ మారతావా లేదంటే మారనంటే మరి ఆ కత్తితో గొంతు కోసిన విషయాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి పొద్దుటూరులో సుబ్బయ్య అనే వెంకట సుబ్బయ్య అనే బీసీని ఏ విధంగా చంపారో మనం చూడటం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే చివరికి ఈ గుంటూరులోనే రంగనాయకమ్మ అనే ఒక మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ని మరి ఫార్వర్డ్ చేసిందనే నెపంతో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యానికి వారధులుగా గొంతులు వినిపించే పత్రికలు కానీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రాజద్రోహం నేరం పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదనే అక్కస్తోనే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షంలో ఉండి చేస్తా ఉన్నారు. ఎక్కడ మీరు పర్యటనకు వెళ్ళినా, ఎందుకంటే ఈ గుంటూరు జిల్లాలో మీ కార్యకర్త మీ కారు కింద పడితే కనీసం దాన్ని పట్టించుకోకుండా పర్యటన చేశారంటే మరి దాన్ని బట్టి మీ నైతికత ఏంటి అనేది తెలుస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక స్క్రీన్ ప్లే చేయటం, దాన్ని మీకు తీసుకొచ్చి మన చిత్తూరు జిల్లా వెళ్ళారు, మామిడికాయలు వాళ్ళ నాయకులే తెస్తారు, వాళ్లే బోస్తారు, వాళ్లే దొక్కిస్తారు, వాళ్లే మాట్లాడతారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న కాలంలో నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వరి పండించే ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వంలో రైతులు అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1000 నుంచి 1200 రూపాయలు గత 5 సంవత్సరాల కాలంలో మరి ధాన్యాన్ని నిలబెట్టుకొని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ నాయకులు మీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు తప్పితే నిజమైన రైతుకి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో న్యాయం జరగలేదనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి పారదర్శకంగా మరి 1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాదు,
మీరు ఇవ్వాల్సిన పాత బకాయిలు 1200 కోట్ల రూపాయల డబ్బులను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందనే వాస్తవం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీరు బకాయిలు పెట్టిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడంతో పాటు ఇవాళ ధాన్యం కొంటే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఇవాళ పారదర్శకంగా ధాన్యం సేకరణ ఈ ప్రభుత్వం చేసింది. దానివల్లనే ఎంతో మంది కోట్లాది రూపాయలు ప్రతి బస్తాకి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 1200 రూపాయలకి బస్తా ధాన్యం అమ్ముకుంటే ఇవాళ ఎంఎస్పి 1740 రూపాయలకు ప్రభుత్వం కొందంటే ప్రతి బస్తాకి 500 రూపాయల చొప్పున ప్రతి ఎకరాకి 10,000 నుంచి 12,000 రూపాయల చొప్పున రైతుకు లాభం జరిగిందనే వాస్తవాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇవాళ అసత్య ప్రచారాలు చేయటం, ఫేక్ ప్రచారాలు చేయడం, నేను మొన్న కూడా చెప్పా, ఫేక్ ప్రచారాలు చేయటం, మీకున్న ఛానల్ని అడ్డం పెట్టుకోవటం, మీకున్న మీడియాని అడ్డం పెట్టుకోవటం, సోషల్ మీడియాలో కొంతమందిని ఇది చేసి మరి కొంతమంది నాయకుల ప్రతిష్టని దెబ్బతీసే విధంగా చేస్తా ఉన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఉన్నామంటే మా కుటుంబం రాజకీయాల్లో ఉంది అంటే 5 దశాబ్దాలుగా ప్రజల అభిమానంతో ఉన్నాం, ప్రజల నమ్మకంతో ఉన్నాం, ప్రజల విశ్వాసంతో ఉన్నాం, ప్రజల యొక్క ఆదరాభిమానాలు మాకున్నాయి కాబట్టి 50 సంవత్సరాలుగా ఒకసారి ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ 50 సంవత్సరాలుగా మా కుటుంబం ఆ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో ఎంతోమంది ఇవాళ కూడా మరి సంగం డైరీ ద్వారా ఆధారపడియండి, మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మా కుటుంబాన్ని ఆదరించే వ్యక్తులు కూడా ఈనాటికి ఉన్నారు అంటే మా కుటుంబం కులాలకి మతాలకి అతీతంగా మేము పనిచేయబట్టే ఇవాళ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను అడిగేది ఒకటే, ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటాలు చేసాం, మీరు కూడా చేయండి, తప్పులేదు. ప్రతిపక్ష పార్టీగా సమస్యల పోరాటం చేసేదాన్ని ఎవరు కాదనరు. కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న, మరి జిల్లా పార్టీ చేయాల్సిన అంశాన్ని మొక్కజొన్న రైతులు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ చేయాల్సిన అంశాన్ని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త తీసుకొని కలెక్టరేట్ ఎదురు పెట్టి రైతుల గురించి మాట్లాడండి. ధూళిపాల నరేంద్ర గురించి ఎందుకు, సంగం డైరీ ఎందుకు అంటున్నా నేను, రైతుల గురించి మాట్లాడు. మరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే మొక్కజొన్న రైతులకు న్యాయం చేయమని అడగటంలో తప్పు లేదు. కానీ దాన్ని వదిలేసి ధూళిపాల నరేంద్ర గురించి మాట్లాడటం, లేకపోతే మా కుటుంబాల గురించి మాట్లాడటం, రాజకీయ పరమైన విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వాన్ని కొనమని అడగండి, తప్పులేదు. రైతుల తరపున పోరాటం చేయండి. కానీ రైతుల పేరుతో దొంగ దీక్షలు చేయటం సరైనది కాదని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఏదైతే మీరు గుంటూరులో పెట్టిన దీక్షను పెట్టి ఇవాళ మేము పదే చెప్తా ఉన్నాం, సంగం డైరీ ఇవాళ కొంటాం కాదు. గత 2010లో నేను చైర్మన్ అయిన దగ్గర నుంచి ఇవాళ కాదు, 2010లో చైర్మన్ దగ్గర నుంచి మా ఫీడ్ ప్లాంట్కి కావాల్సిన ఏదైతే రైతుల దగ్గర దొరుకుతాయో ఆ రోజు నుంచి గత 15 సంవత్సరాలుగా చుట్టుపక్కల రైతుల దగ్గర సంగం డైరీ పరిధిలో ఉన్న రైతులు ఎవరైతే ఆ పంట వేస్తారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం ఆనవాయితీ. ప్రభుత్వాలు కొనొచ్చు, కొనకపోవచ్చు. ప్రభుత్వానికి నేను ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టం చేశారు, సంగం డైరీ ప్రభుత్వం మీద ఆధారపడి వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి సంగం డైరీకి సంబంధం లేదు, ప్రభుత్వం ద్వారా మేమేమి వ్యాపారం పెంచుకోలా, ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి మేము పొందలా, మా స్వశక్తితో మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం, మేము సంపాదించిన దాంతో రైతులకి మేము లాభాలు పంచుతూ ఉన్నాం తప్పితే ప్రభుత్వం మీద ఆధారపడిన వ్యవస్థ కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మొక్కజొన్నలు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి డబ్బులు ఇచ్చాడు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు రాశారు, కేంద్ర ప్రభుత్వాన్ని త్వరగా నిర్ణయం తీసుకొని జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఇవాళ మేము సంగం డైరీ 2,100 రూపాయలకి మేము కొంటే మమ్మల్ని దళారులు అంటాడు ఆయన. మేము మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకత్వం ప్రజలకు బహిర్గతం చేసింది ఒకటే, ఆయన చుట్టూ ఉండే లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరైతే ఉన్నారో మేము ఆ రోజు మా వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఆ రోజు స్థలం సముద్రం, ఇది గోడౌన్ కట్టింది అంబటి మురళీకృష్ణ, ఆయన ఎలక్షన్ అదే గోడౌన్ నుంచి చేశారు, ఇవాళ వరకే అంబటి మురళీకృష్ణ కిందే ఆ గోడౌన్ ఉంది, ఆయనకు సంబంధించిన లెఫ్ట్ రైట్ ఉండేవాళ్ళు అంబటి కృష్ణ తదితరులు ఎవరైతే ఉన్నారో 1700, 1650కి రైతుల దగ్గర కొని దానిలో స్టాక్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారని మా తెలుగుదేశం పార్టీ ఉండే స్థానిక నాయకత్వం నిరూపించడం జరిగింది. ఇవాళకి చెప్తా ఉన్నా, అది ఇవాళ నేను తెలియజేసేది ఒకటే, నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం, ఇది
మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సిందే నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయపరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని మహిళలను రోడ్డు మీద పంపించి వాళ్ళని ఎప్పుడు గత 20 సంవత్సరాలు ఆయన చెప్పాడు 20 సంవత్సరాలు నాతో అనుబంధం ఉంది. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయంగా ఉన్న విభేదాలతో మొదటి నుంచి మాతోనే ఉన్న కుటుంబాలు ఈరోజు చెప్తా ఉన్నా, మాతో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య రాలా వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో అంబటి మురళి తన రాజకీయ పరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఇవాళ ఏదైతే కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు లేని నాయకుల పేర్లు కూడా తనే స్క్రిప్ట్ రాసిచ్చి ఆ సోదా త్రివేణి అనే అమ్మాయి చేత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాడు. సోదా త్రివేణి అమ్మాయికి అసలు తెలుగుదేశం ఇంట్లో నుంచి బయటికి రాని మహిళల తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన రాసిన స్క్రిప్టే కదా. నీకు ధైర్యం ఉంటే రాజకీయ పైన పోరాటం చేయాలి, కానీ మహిళల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మొసలు కన్నీరు గారుస్తావేంటి? ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, సంఘం డైరీ అనేది ఒక వ్యవస్థ, నేను కాపలాదారుని మాత్రమే, నీకేదన్నా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి ఉండగా నా మీద 15 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నా మీద 25 కేసులు వచ్చినాయి. కేసుల గురించి భయపడటం కానీ కేసుల గురించి ఇది కావటం కానీ ఎప్పుడు మా రక్తంలో లేదు. ఏదన్నా కేసులు ఉంటే రాజకీయ పరమైన పోరాటం మా మీద చేయాలి, కానీ సంఘం డైరీ మీద ఎందుకు అంటున్నా నేను? సంఘం డైరీ అనేది రైతులు ఒక వ్యవస్థ, దానిలో అన్ని పార్టీలు ఉన్నారు. నా మీద పోరాటం చేయాల్సిన వదిలిపోయి సంఘం డైరీని అడ్డం పెట్టుకుని దాని మీద ఆరోపణలు చేయటం, పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీకున్న అధికారంలో మీరు చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపితం కాల, అయినా ఇవాళ అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చివరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే తెలంగాణకి వెళ్ళారు. ఎంత ఆశ్చర్యం అంటే, తెలంగాణలో అంట సూర్యాపేటలో అక్కడ నాకు గోడౌన్లు ఉన్నాయంట, నేను అక్కడ గోడౌన్లో పెట్టానంట, అచ్చెన్నాయుడు గారు మా మంత్రి గారికి డబ్బులు వెళ్తానంటే ఈ పిచ్చి వాగుడు తప్పితే ఇక అయిపోయింది. ఇక్కడ తెలంగాణకి వెళ్ళారు. ఎస్, నేనేమన్నా జగన్మోహన్ రెడ్డినా? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు ఎవడంటే గాలి జనార్దన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కోసం గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టారో మనం చూసాం. ఆర్థికంగా గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేశాడో మనం చూసాం. ఓ బ్రహ్మాండమైన బస్సు ఇచ్చాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి, ఓబులాపురం మైనింగ్ దాని దగ్గర స్టీల్ ప్లాంట్ ఇచ్చాడు. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయితే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ పరపతి కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం డబ్బులు తీసుకొని తన పారిశ్రామిక సామ్రాజ్యం ఎదగాలి, తనకి అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎవరో తెలుసు అంటే నాకు తెలియదు అన్నాడు. ఎస్, నేను చెప్పా, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసాం, తప్పేంటి దానిలో? వస్తాడు మిత్రుడిగా, పెళ్లికి వస్తాడు, తప్పేంటి? దాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్ర అయిపోయింది తెలంగాణకు తీసుకెళ్ళాడు. అది వాళ్ళ నైజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిజం నిప్పు లాంటిది, ఆ నిప్పులో మీరు కాలిపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేమంటే మేమేదో గొప్ప విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ దగ్గర కూడా ఉన్న రిపోర్ట్. దీనిలో ఎవరెవరు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో మొత్తం 31 ఎకరాలు మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏది, దానిలో ఉన్న మొక్కజొన్నలు మాయని చెప్పి, ఇది అధికారికమైన రిపోర్టు. దానిలో ఏదైతే వాళ్ళు రైతుల పేర్లు ఎవరి దగ్గర అయితే మేము లీజుకు తీసుకున్నామో, మేము సాగు చేస్తున్నామని చెప్పే దానిలో అసలు 17 ఎకరాలకి లెక్కలే పొందడం లేదు, పేర్లే పొందడం లేదు. ఆ పొలాల్లో కౌలు కార్డులు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి.
మీకు కూడా వివరాలు ఇస్తాం. కొంతమంది పాప్కార్న్ వేసి అమ్ముకున్నారు. కొంతమంది అసలు మొక్కజొన్న కాదు తెల్లజొన్న వేశారు, జోవార్ వేశారు. వీళ్ళందరినీ బినామీ పేర్లన్నీ తెచ్చి రైతులు మేము వేసామని చెప్పి ఇచ్చిన దానిలో కఠినమైన వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నా కూడా బుకాయించుకునే నైజం ఎవరికంటే ఒక్క వైకాపా నాయకులకి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఆ చాకచక్యం కానీ అబద్ధాలను కూడా బల్లగుద్ది దబాయించే నైజం ఎవరంటే వైకాపా నాయకులకి. అదేవిధంగా స్పష్టంగా రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. రిలీజ్ ఆర్డర్లో ఏం పేర్కొన్నారు? 31 ఎకరాలు వీళ్ళు ఏదైతే 5గురు రైతులు మేము కౌలుకు తీసుకున్నామని ఇంకోటి దగ్గర తీసుకున్నామని చెప్పిన భూములు, దానిలో 17 ఎకరాలు మాత్రమే సరిపోయింది. మిగతా 14 ఎకరాల 46 సెంట్లకి వాళ్ళ పేర్లు కావు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే సోకాల్డ్ రైతులు ముసుగు మీరు వేసుకున్నారు కాబట్టి అక్కడున్న మొక్కజొన్నకి వెంటిలేషన్ లేదు, పాడైపోతుందనే దృక్పథంతో, మానవతా దృక్పథంతో మీరు ఒక 50,000 డిపాజిట్ చేయండి, ఈ రైతుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి, ఫర్దర్ ఎంక్వైరీ జరుగుద్ది, ఆ ఎంక్వైరీలో కనుక చేస్తే మళ్ళీ గోడౌన్ స్వాధీనం చేసుకుంటామని ఉత్తర్వులు ఇచ్చి రిలీజ్ చేశారు. మరి ఈ లెక్కలు ఎవరైతే, ఈ దొంగ లెక్కలు ఎవరు ఇచ్చింది మీరే కదా. కానీ ఈ ప్రభుత్వానికి మీరు అనుకున్న దృక్పథం, రైతు దృక్పథమో మానవతా దృక్పథమో ఇంకొకటో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు రిలీజ్ చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళు ఒక గొప్ప విజయంగా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా మీకు ఇస్తాం, ఈ వాస్తవాలు. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే కేసు కడితేనేమో కట్టకపోతేనేమో మా కేసులు కట్టలేదంటారు, కడితేనేమో చూడు దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీ వాళ్ళ మీద 30 కేసులు ఉన్నాయి, వాళ్ళందరినీ చేసి ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక కెరటం లాంటిది, పడతా ఉంటుంది, లేస్తూ ఉంటుంది. తర్వాత కూడా 14, 19లో అధికారంలోకి వచ్చాం. 19, 24లో మీ యొక్క కేసులు పెట్టి వేధించినా కూడా తిరిగి 24లో మేము అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ధూళిపాళ్ల కుటుంబం ఆ నియోజకవర్గానికి ప్రజల గుండెల్లో ఉన్న కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీలాంటి కుహనా రాజకీయవాదులు ఎన్ని ఆరోపణలు చేసినా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు. కాబట్టి అక్కడ నువ్వు చేసే ఆరోపణల వల్ల ఒక్క ఇంచు కూడా అటు జరగదు. కానీ కేవలం ఏంటంటే ఇవాళ మీ యొక్క రాజకీయపరమైన దీనికోసమే ఇవాళ మహిళల్ని వాళ్ళందరినీ కూడా ముందుకు తెచ్చి ఇది చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నారు, జగన్ స్ఫూర్తి అంట ఆయనకి. జగన్ స్ఫూర్తి అంటే జగన్ అరాచకం స్ఫూర్తి ఆయనకి, జగన్ దోపిడీ స్ఫూర్తి, జగన్ ఎట్లా అయితే తల్లిని చెల్లిని బయటికి నెట్టాడో అది ఆయనకి స్ఫూర్తి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా ఇంట్లో వాళ్ళ బయటికి నెడతాడు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వేల కోట్లున్నా సంపాదన మీద మోజు, ఇది ఆయనకుంది. అబద్ధాన్ని కళ్ళార్పకుండా బల్లగుద్ది నిజమని చెప్పే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే నైజం అంబటి మురళికి ఉంది. అదేదో సామెత, మేక తోలు కప్పుకున్న పులి మాంసం తినకుండా ఉంటుందా? అదే నైజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే మాకు చాలా ఈ పొన్నూరు నియోజకవర్గానికి ఎలక్షన్స్ ముందు ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడు? ఏదో ఫుల్ టికెట్ ఆఫ్ టికెట్ అన్నాడు. ఆయన అంట ఫుల్ టికెట్ అంట, నేను ఆఫ్ టికెట్. ప్రజలు నిరూపించారు కదా ఏంటనేది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, ఈ నియోజకవర్గాన్ని శపిస్తాడు ఆయన. ఏమని? ఈ నియోజకవర్గం నాశనం అవ్వాలంటాడు. అలాగే ఆయన స్క్రిప్ట్ రైటింగ్ బాగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన నాయకుడి కల్లా ఇంట్లో కూర్చొని ఒకటి స్లిప్ ఇచ్చి చెప్తాడు. పాప ఆ పెద్దింటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ రాసిచ్చి ఆ అమ్మాయి ఎవరో ఉంది, ఆ అమ్మాయి చేత నుంచోబెట్టి చదివించాడు. పాపం పాపులు అనాల్సింది కాపులు అన్నారు, కాపులు శిక్షించాలని చెప్పారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న నిజాలు వస్తున్నాయి. ఎందుకంటే తనకు ఓటే లేదు, తనకు అండగా నిలబడలేదనే దాంట్లో పెద్దింటింప తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన స్క్రిప్ట్లోనే కాపులను శిక్షించాలని చెప్తే మళ్ళీ దాన్ని ఆపి పాపులను శిక్షించాలని చెప్పించాడు. నాకు ఆ నాయకురాల పేరు అయితే గుర్తురాట్లా.
ఆ? అది బహిరంగ కనపడుతుంది. వాళ్ళు కాపులు అన్నారు, కాదు కాదు పాపులు అని చెప్పమని చెప్పి వెనక నుంచి మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్. రజనీ అనుకుంటా అమ్మాయి, నాకైతే తెలియదు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడుతుంది. అదంతా స్క్రిప్టే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అదంతా. అది ఓపెన్గా ఉంది. వాళ్ళు ముందు కాపులు అన్నారు, కాదు కాదు ఆపండి మళ్ళీ చెప్పండి అని పాపులు అన్నారు. అంటే తనకు ఓటే లేదనే దాంతో నియోజకవర్గం నాశనం అవ్వాలి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నాశనం అవ్వాలి, కాపులు నాశనం అవ్వాలి. అది అంబటి మురళీకృష్ణ లైన్ స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నాకు తెలిసి ఎలక్షన్ అప్పుడు ఒక పెద్ద ఆయన ఒకళ్ళకి ఆరోగ్యం బాగోపోవచ్చు, నాకు ఆ టైంలో ఆరోగ్యం బాగా, ఏం మాట్లాడారు? నేను సిద్ధాంతపరమైన పోరాటం చేసేవాడిని కానీ ఎవడు వ్యక్తిగత విషయాలకు వెళ్ళేవాడిని కాదు. ఆ నాయకుడు పార్టీ మారచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు మీరు మాట్లాడండి, నేను కాదు. కాపులు నాశనం అయిపోవాలని స్క్రిప్ట్ మీదే, నియోజకవర్గ ప్రజలు నాశనం అవ్వాలనే స్క్రిప్ట్ అంబటి మురళీదే, ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ మీదే. అంటే ప్రజలు మీకు ఓట్లు వేయకపోతే, జగన్మోహన్ రెడ్డి నీకు ఓట్లు వేయకపోతే, అంబటి మురళికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయకపోతే రాష్ట్రం రావణ కాష్టంలో మండాలి. అది స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్. దానిలోనే ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్ళినా ఈ విధ్వంసం అనేది ఆ ప్రాంతాల్లో జరుగుతుంది. దానిలో భాగం ఏదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే నాకు ఒక్కసారి నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, అరాచకం గురించి మాట్లాడతాం, దోపిడీ గురించి మాట్లాడతాం. ఈ పేటెంట్లన్నీ ఆయన పార్టీయే. ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? మన్యం జిల్లాలతో సహా కలుపుకొని 3108 కేసులు గత 5 సంవత్సరాల్లో. 3108 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వాళ్ళ మీద కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ 3108 కేసులు ఉన్నాయి, పెట్టారు. కానీ దీనిలో ఎంత ఆశ్చర్యం అంటే అసలు గతంలో సిఐడి ఉండేదో లేదో ఎవడో తెలిసేది కాదు. గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క సిఐడి 121 కేసులు పెట్టింది. 121 కేసులు, రాజకీయ ప్రేరేపితమైన కేసులు, రాజకీయ గొంతులు విభేదించే నాయకుల యొక్క గొంతులు, వ్యక్తుల యొక్క గొంతులు అణగదొక్కడానికి 121 కేసులు పెట్టారు. ఈ వాస్తవాలు కాదా? జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కనపడవా? జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మొసల కన్నీరు గారిస్తే ప్రజలు మర్చిపోయారా ఇవన్నీ? అదేవిధంగా నేను తెలియజేసేది ఒకటే, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, ఒక అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నాడు, సర్జరీ చేయించుకున్నాడు, అరెస్ట్ చేసి శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు మీరు ఒక జీప్లో తీసుకొచ్చారే, ఆ రోజు మానవత్వం కనపడలేదా మీకు? 17A కింద ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టాల్సిన కేసులో పెట్టకపోయినా, ప్రభుత్వ అనుమతి లేకపోయినా అక్రమంగా ఆ రోజు అరెస్ట్ చేయలేదా? ఆ రోజు ఏమైపోయింది? అలాగే ఒక అయ్యన్న పాత్రుడు అర్ధరాత్రి పూట ఒక గజం తేడా ఉందని చెప్పి అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులను పెట్టి గోడను పడగొట్టే ప్రయత్నం చేయలేదా? మరి ఆ కుటుంబం అల్లాడిపోలేదా? అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే కొల్లు రవీంద్ర తనకు సంబంధం లేని మర్డర్ కేసులో తనని ఇరికిచ్చి 4 నెలల కాలం జైల్లో పెట్టలేదా? మరి నారా లోకేష్ గారు మీద ఎన్ని కేసులు పెట్టారు? పాదయాత్ర అప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? అంతకుముందు ఈ గుంటూరు జిల్లాలో రమ్య అనే మహిళ సరిపోతే ఆ రోజు పరామర్శకు వస్తే ఒకే సంఘటనలో 3 కేసులు ఉన్నాయి మా మీద. ఏది జీజీహెచ్కి దగ్గర ఒక కేసు పెడతారు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే దారిలో ఒక కేసు పెడతారు. ఆ రోజున ఎస్పీలు స్వయంగా నుంచొని నియంత్రించి కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా? మరి మా మీద కేసు పెట్టలేదా? సంగం డైరీ ఒక వ్యవస్థ అయితే దాన్ని దెబ్బతీయడానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు
చట్టాన్ని అమెండ్ చేశారు. మీరు తీసుకెళ్లి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నా మీద కేసు పెట్టారు. ఇవాళ నిన్న కాదు, ఎప్పుడో 2000లో జరిగిందని పెట్టి దానివల్ల నేను లబ్ధి పొందానని చెప్పి 2000 సంవత్సరంలో జరిగిన 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నా మీద కేసు పెట్టారు. ఇవాళ మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ వ్యవస్థల్ని మీకోసం వాడుకొని ఇవాళ మీరు మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం టీడీపీ ఆఫీస్ మీద అండి పట్టపగల విధ్వంసం చేయలేదా? తాడేపల్లికి టీడీపీ ముఖ్యమంత్రి ఉండే నివాసానికి ఎంత దూరం, డీజీపీ ఆఫీస్ ఎంత దూరం, పక్కనే కదా డీజీపీ ఆఫీసు. ముఖ్యమంత్రి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎంత దూరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి. పట్టపగల ఒక రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో వందలాది మంది వచ్చి విధ్వంసం సృష్టిస్తే పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించలేదా? వాస్తవం కాదా ఇవన్నీ? గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు 5 సంవత్సరాల్లో మీరు చేయని అరాచకం ఉందా? ఎంతమంది మహిళలు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది బీసీలు ఉసురు పోసుకున్నారు? అయినా కూడా మరి చివరికి రఘురామరాజు ఒక ఎంపీ కస్టోడియల్ టార్చర్ చేయలేదా? మిలిటరీ హాస్పిటల్ నివేదిక ఆయనకి దెబ్బలున్నాయనేది నిర్ధారించలేదా? ఇవాళ బ్రహ్మాండంగా మీరు తిరుగుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగానే తిరుగుతున్నాడు, ఆయన పర్యటనలు చేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఎక్కడ నాపారా ఆయన్ని? ఆ రోజు మేము వెళ్ళాలంటే ఇంటికి చుట్టూ బంధించిన నేపథ్యం. నేను అదే చెప్పా ఒక వైకాపా నాయకుడికి, ఇవాళ మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తుంటే ఎవడు అరెస్ట్ అవుతాడా అని చెప్పి ఆందోళనతో ఎదురు చూసే పరిస్థితి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదే. బ్రహ్మాండంగా మీరు మీ నాయకులు పర్యటనలు చేస్తూ ఉన్నారే. చివరికి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే మనమే చూసాం. మన పక్కన అమరావతి మహిళల మీద ఏమైనా దాడి చేశారు? మీకు ఎంత పాశవికమైన దాడి చేశారో మనం చూసాం. చివరికి అమరావతిలో ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్ప పాలన. హత్యా రాజకీయాల గురించి వాటి గురించి మాట్లాడే నైతికత మీ ఎక్కడిది? చరిత్ర ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మరి జడ్జిలే రాశారు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడుస్తుందని చెప్పి. చివరికి ఏపీపీఎస్సీ ఎంత దిగజారుడు అంటే నిరుద్యోగ యువకుల భవిష్యత్తు ఆడుకున్నారు. నిన్న మొన్న మనం చూసాం హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఎవరైతే గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రైమ్ పోస్టుల నుంచి తీయండి, దీనిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి కమిటీ వేసింది. అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంద మీరు కాదా? నిరుద్యోగులతో చెయ్యాల్సిన పాపాలన్నీ చేసి ఇవాళ అసలు మేమేదో సత్యహరిశ్చంద్రుడు వారసులాగా మాట్లాడతాం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. నేను తెలియజేసేది ఒకటే, ఎందుకంటే మేం కానీ మా కుటుంబం కానీ ఎప్పుడూ కూడా జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి కూడా రైతులతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళం. రైతులు కులాలు ఉండవు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతులు కులాలు ఉండవు. ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎంతోమంది రైతుల జీవితాల్లో సంగం డైరీ ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచిన వ్యవస్థ సంగం డైరీది. దానికోసం పనిచేసిన కుటుంబం మాది అని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. మా వారసత్వం అనేది ప్రతి ఒక్కటి కూడా మేము కూడా మా పార్టీ నుంచి మేము నేర్చుకుంది ఒకటే, విలువలతో కూడిన రాజకీయం చేయటం అనేది. ఎన్ని కష్టాలు మీలాంటి దుర్మార్గులు 100 మంది గుంపుగా వచ్చినా ఇవాళ సైకోలు అందరూ వచ్చి పొన్నూరు నియోజకవర్గం మీద పడుతున్నారు. ఈ వైకాపా సైకోలు అందరూ, మీలాంటి సైకోలు ఎంతమంది వచ్చినా ఎంతమంది దుర్మార్గులు మీద పడినా వాటిని ఎదుర్కొనే శక్తిని
మా నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. వాళ్ళ ప్రేమాభిమానాలు ద్వారానే మాకు వచ్చింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మీ యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము బహిర్గతం చేశాం. రాబోయే రోజుల్లో మీకు ఆ నియోజకవర్గంలో పుట్టగతులు ఉండవనేది కూడా త్వరలో మేము చూపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణాన్ని ఆయన మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు గత 5 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డిని నమ్మిన నాయకుడు ఎవరు కూడా, రాజశేఖర రెడ్డికి చాలామంది ఆత్మీయులు, సూర్యుడు లాంటి ఆత్మలు ఉన్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు. అంటే దాని అర్థం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం వేరు. రాజశేఖర రెడ్డి గారు ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడ్డు డబ్బు కోసమే ఉంటాడనేది స్పష్టం. తన స్వార్థం కోసమే ఉంటాడు. ఏ రాజశేఖర రెడ్డి గారి పేరుతో అయితే తండ్రిగా అధికారంలోకి వచ్చారో, మరి ఏ చెల్లినైతే జగనన్న వదిలిన బాణం అన్నారో, ఏ తల్లి అయితే తన జైల్లో ఉన్నప్పుడు ప్రాతినిధ్యం వహించి తన పార్టీ కోసం పనిచేసిందో, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి వాడుకొని వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం. అది కుటుంబం అయినా, బంధువులైనా, ఎవరైనా సరే, ప్రజలైనా అంతే. అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పి ఆరోపణలు చేసి, మరి 5 సంవత్సరాలు సిబిఐ దాన్ని సంబంధం లేదు, దాని ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్నవాళ్ళే అని నిర్ధారించిన నేపథ్యం, వాళ్ళ బంధువులను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం, ఎంపీని అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకున్నది మనం చూడటం జరిగింది. ఇవాళ కూడా తన పెదనాన్న కూతురు తన తండ్రి హత్యకి న్యాయం జరగలేదని చెప్పి కోర్టులు మెట్లెక్కి తిరుగుతూ ఉందంటే, మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పాడు. అంటే తన హత్య, వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య తనకు తెలిసే జరిగిందనేది సత్యం అని చెప్పి కూడా ప్రజలందరికీ తెలుసు. తనకి అధికారం కోసం ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేయగలడు అనే దానికి ఈ సంఘటనలన్నీ నిదర్శనం. రక్తంతో కూడుకున్న చరిత్ర, వందలాది మంది మా కార్యకర్తల రక్తం కూడా తడిసిన చేతుల్ని ఇవాళకి మేము మర్చిపోమని చెప్పి కూడా ప్రజలు కూడా మర్చిపోరని చెప్పి తెలియజేస్తాం.